నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈకో ప్యూర్ శానిటరీ ప్యాడ్స్ యూనిట్ ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా ఋతుక్రమం సంబంధిత అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచన. జిల్లాలో తొలిసారిగా అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ సేవల ప్రారంభం. ఆటోలకు క్యూఆర్ కోడ్లను అందించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు స్పష్టీకరణ. క్యూఆర్ కోడ్ వినియోగాన్ని వివరిస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎస్పీ. భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం. గుంజాల గ్రామంలో పర్యటించి రెవెన్యూ సదస్సును పరిశీలించిన జిల్లా పాలనాధికారి. పీఎం జన్మన్ శిబిరం హెల్త్ క్యాంపును సందర్శించి సిబ్బందికి సూచనలు చేసిన కలెక్టర్. విద్యార్థినులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా వారికి విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈకో ప్యూర్ శానిటరీ ప్యాడ్స్ యూనిట్ ను కలెక్టర్ ప్రారంభించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో అరుంధతి ఎస్హెచ్జి గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈకో ప్యూర్ శానిటరీ ప్యాడ్స్ యూనిట్ ను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి నిర్వాహకులను మిషనరీ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డిఈఓ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ పద్మభూషణ్ రాజు, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఋతుక్రమంపై సరైన అవగాహన లేక విద్యార్థినులు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు సైతం ఈ అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శానిటరీ ప్యాడ్ల వినియోగం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, తద్వారా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటికే ఆరోగ్య పాఠశాల కార్యక్రమంతో వ్యక్తిగత పరిశుభ్రత గురించి విస్తృత అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. అంటే ఇది చాలా తక్కువ డిస్కషన్ అవుతున్నాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. ముఖ్యంగా అమ్మాయిల మధ్యలో అవగాహన ఉండాలి. తర్వాత అమ్మాయిలతో పాటు వాళ్ళ పేరెంట్స్ మధ్యలో కూడా అవగాహన ఉండాలి. దీంతో పాటు వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ మధ్యలో కూడా అవగాహన ఉండాలి. అంటే మీరు ఈ ముగ్గురు ఒక ఎన్వైరన్మెంట్ లో చూస్తే ముగ్గురు చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్. మీరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ ఉన్న టీచర్స్ కి ఐడియా ఉండాలి, అవగాహన ఉండాలి. ఒకవేళ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏ విధంగా అప్పుడు మనం దానిపైన యాక్షన్ తీసుకోవాలి. తర్వాత మీ అక్కడ ఇంట్లో కూడా పేరెంట్స్ గురించి కూడా దానికి అవగాహన ఉండాలి. సో ఒకవేళ అమ్మాయిలకి ఎప్పుడైనా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏ విధంగా అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ గైడ్ చేయాలి. సో గైడెన్స్ కోసం మనం మీ అందరికీ తెలుసు ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో కూడా మనం మెన్స్ట్రువల్ హైజీన్ సంబంధించిన అంశాలను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఆరోగ్య పాఠశాల సంబంధించిన వారం మనం యాక్టివిటీ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ ఇనిషియేటివ్ కూడా ఆరోగ్య పాఠశాల కిందనే ఇది ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మెన్స్ట్రువల్ హైజీన్ మనం పాటిస్తే ఒకటేమో ఏవైతే ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు సెన్స్ బ్లడ్ లాస్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ బ్లడ్ లాస్ అయితే మళ్ళీ రక్తహీనత ఏవైతే హెమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయో అవి కూడా తగ్గించి మళ్ళీ అమ్మాయిలు అనీమిక్ కూడా అవ్వచ్చు. సో అందుకే మనం బ్లడ్ లాస్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ లాస్ కంట్రోల్ చేయాలి, బ్లడ్ లాస్ తక్కువ ఉండాలి. అవి అబ్జార్బ్ చేయడానికి మళ్ళీ ఇట్లా శానిటరీ ప్యాడ్స్ ఉంటుంది.
సో ఆ శానిటరీ ప్యాడ్స్ అందుకే మనం తయారు చేసి మళ్ళీ స్కూల్స్ కి పంపిస్తున్నాం. దీంతో పాటు మళ్ళీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఫాలిక్ యాసిడ్ కూడా వీక్లీ మనం థర్స్డే ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ కూడా అమ్మాయిలు వేసుకోవాలి. జిల్లాలో మొట్టమొదటిసారిగా అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా బుధవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కానర్ను అందుబాటులోకి తెచ్చారు. క్యూఆర్ కోడ్ వినియోగించే తీరు, దానివల్ల కలిగే లాభాలను ఎస్పీ వివరించారు. మహిళలు, యువతులు, వృద్ధులు, విద్యార్థులు సులువుగా వినియోగించేలా రూపొందించడం జరిగిందని తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఆటోలకు క్యూఆర్ కోడ్లను అందించారు. క్యూఆర్ కోడ్లకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి ఆటోలకు అందజేశారు. దాదాపు 300 ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కానర్లను అందించారు. భారీ ఎత్తున ఆటోలు తరలి రావడంతో మైదాన ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. క్యూఆర్ కోడ్ పనిచేసే విధానం, దాని ద్వారా కలిగే లాభాలు, ఇతరత్ర అంశాలను వివరించారు. ప్రతి ఆటోకు ప్రత్యేకంగా నంబర్ కేటాయించడంతో పాటు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ వివరాలు, ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ కనబడేలా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఆటో ఎక్కిన వెంటనే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అందులో ఆప్షన్లు వస్తాయి. ట్రాక్ మై లొకేషన్ ఆప్షన్ను ఎంచుకుంటే నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అనుసంధానం చేయబడి ఉన్నందున సెంటర్ నుండి ఫోన్ను ట్రాక్ చేయడంతో పాటు సమాచారం తెలుసుకునే వీలు కల్పిస్తున్నారు. అనంతరం పలువురు ఆటో యూనియన్ ప్రతినిధులు ఎస్పీని సత్కరించారు. కార్యక్రమంలో ఊట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ చెప్పండి, ఎవరైతే చేసుకోలేదో ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నేరాలు జరిగిన సమయంలో ఆటోలను కనుక్కోవడం కష్టతరంగా మారిందని, ఇందుకు పరిష్కారంగా పోలీసు శాఖ తరపున నంబర్లు కేటాయించి క్యూఆర్ స్కానర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 3232 ఆటోలకు క్యూఆర్ కోడ్లు అందించడం జరిగిందన్నారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించే తీరును వివరిస్తూ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటి ద్వారా ప్రయాణికులతో పాటు ఆటోలకు సైతం భద్రత ఉంటుందని పేర్కొన్నారు. అభయ మై టాక్సీ సేఫ్లో భాగంగా 150 రూపాయలు చెల్లిస్తే సంవత్సరం పాటు ₹1,00,000 బీమా వర్తిస్తుందని, ఆటో యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. तो जब हम नंबर दे रहे हैं उसमें बाकी डिटेल्स भी एंटर कर सकते हैं, तो उसलिए एक क्यूआर कोड भी हम उसमें एंटर कर दिए. कोई भी क्यूआर कोड स्कैन करता, ऑटो ड्राइवर कौन है, ऑटो ओनर कौन है, वो हर आदमी देख सकता. अब कोई भी, मैं भी हूँ, मैं भी किसी ऑटो में अगर ट्रेवल कर रहा हूँ तो अगर मेरे को मालूम है उस ऑटो का ड्राइवर कौन है, उसका ओनर कौन है, उसका नाम पता मालूम है, तो मेरे को भी खुद दिमाग में सेफ्टी रहती कि अरे ये मालूम वाले लोग हैं, कोई अननोन लोग कोई नहीं है, ऐसे मालूम रहता सबको. तो मेरा भी उस ऑटो में बैठने का मतलब कुछ मैं हिचकिचाता नहीं, डायरेक्टली बैठ जाता. उसके अलावा तो अगर कोई आपके ऑटो में बैठ के आपको रिव्यू भी दे सकता है कि 5 स्टार 4 स्टार देते ना. आप लोग जोमेटो ऑर्डर करते तो देते ना रेस्टोरेंट को 5 स्टार 4 स्टार. इतना आपके ऑटो वालों को भी वो लोग बैठे हुए लोग रिव्यू दे सकते हैं कि 5 स्टार ऑटो है, तो लोग भी बैठते वक्त सोच सकते हैं अरे 5 स्टार ऑटो है, तो बैठ जाते. तो एक उससे एक बेनिफिट आपको ये होता है. दूसरा, जैसे डीएसपी ने बोला, ये एसपी ने बोला, कोई भी अगर क्यूआर कोड लगा है तो ऑटोमेटिकली लोग बैठने के लिए खुद फेवर में आते, क्योंकि वो जान पहचान का ऑटो है, हमारे आदिलाबाद का ऑटो है, बाहर का कोई ऑटो आके चला रहा है, वैसा नहीं होता. उन लोगों को भी दिमाग में रहता है कि मालूम वाला ऑटो है, तो बैठ जाते हैं उसमें आराम से, बिना किसी हिचकिचाहट के बैठ जाते हैं. तीसरा क्या है, इसमें आपको हम लोग ग्रुप इंश्योरेंस का भी बीच में ऐड किए. अभी इससे पहले आई थिंक सिलसिला में भी किसी एक ऑटो वाले का कुछ पाँव कट गया चलते वक्त, उसको भी पैसे मिले 1 लाख रुपए. सो इससे आपको एक इंश्योरेंस का भी एक बेनिफिट हो रहा है, क्योंकि जनरली क्या है कि ऑटो वाले, जनरली हम लोग भी उतना कल्चर नहीं रहता इंश्योरेंस करने का, तो एटलीस्ट इसी में आपको 50 रुपए में सबको ग्रुप इंश्योरेंस 1 लाख रुपए का इंश्योरेंस मिल रहा है, तो वो भी बहुत बड़ी बात है, आपको यूज में आता हो. उसके अलावा एक और चीज क्या है
कि सब लोग तो नहीं करते, सब लोग जैसे इधर एक सदर करके आए थे, बोल रहे थे कि हम लोग बहुत अच्छे से ऑटो चला रहे, बहुत अच्छे से चला रहे, वो बहुत बड़ी बात है। बट एक या दो कुछ भी एक दो गलती करे तो पूरे ऑटो वाला का नाम खराब होता कि नहीं होता? अब क्या होता है कि एक कोई, अब जैसे अब कल परसों भी एक चोर हम पकड़े, कुछ उतनूर उस तरफ पे दूर पे, मतलब नेरेडीगोंडा साइड पे बैटरी चोरी कर रहा है। बैटरी चोरी करके एक लोकल ऑटो में बिठा के 12 बैटरी लेकर जाके इधर किसी स्क्रैप शॉप को बेचा वो। अब वो जब ऑटो में ऐसा कुछ स्क्रैप लेके जा रहे हैं तो वो आप लोगों का भी बनता है कि आप मालूम करें कि वो क्या है, क्यों ऐसे स्क्रैप। कोई भी ऐसे 12 मोटर 12 बैटरी लेके जा रहा तो आपको भी डाउट आता कि नहीं आता ना। तो अब वो ऑटो वाला सिर्फ 200 रुपए के लिए उसको ट्रांसपोर्ट किया, अगर वो उधर ही नहीं करता, उधर ही पुलिस को इन्फॉर्म करता, हम तुरंत पकड़ लेते उसको। अब इस चीज में क्या होता है, ट्रांसपोर्ट करने के चक्कर में ऑटो भी सीज हो जाता। अब वो एक ऑटो वाला किया बट नाम किसका खराब होता? पूरे ऑटो वालों का। तो इसीलिए आपसे रिक्वेस्ट क्या है कि कुछ भी आपको क्राइम के रिलेटेड कुछ मालूम होता, आप तुरंत 100 डायल कर देना कि सर मेरे को इस आदमी पे डाउट है, आप एक बार आके वेरीफाई कर लो। आप लेके चले जाओ, रोक नहीं रहा मैं, आप 100 डायल कर दो कि सर मैं यहाँ पे आ रहा हूँ, ये आदमी यहाँ पे बोला छोड़ने के लिए, उसको एक बार वेरीफाई कर लो। हमारे वाले लोग आते हैं, वेरीफाई कर लेते हैं, अगर सही है तो कोई प्रॉब्लम नहीं होता। दूसरा, आने के तुरंत बाद 15-20 दिन के अंदर एक हम ऑटो एक और सीज किए। वो क्या हो रहा है, उस ऑटो में एक आदमी बैठ के तलवार लेके जा रहे हैं, इधर आदिलाबाद में हुआ वो। अब आप लोगों का भी बनता है कि नहीं रोकना। 100 डायल तो कर सकते हैं, ठीक है, आप उसको रोक, मैं नहीं बोल रहा हूँ उसको रोको कि क्यों तलवार लेके जा रहे हैं, वो मैं करता आगे, मेरा पुलिस वाला आता। अब एटलीस्ट 100 डायल करते हैं तो ये पुलिस वाले आते हैं कि भाई तलवार क्यों तेरे हाथ में, तलवार आर्म्स एक्ट में एक क्राइम रहता है, वो क्यों तलवार लेकर जा रहे हैं, वो आप बताएंगे तो हम तुरंत आ जाएंगे। उसके पहले एक और ऑटो वाले का कुछ 15-20 दिन पहले एक नाम मेरे को याद नहीं आ रहा, राउडी शीटर है, तो वो भी ऑटो वाले के साथ जाके झगड़ा किया। ऑटो वाला भी ड्रंक था उस टाइप पे। कहाँ, बस स्टैंड की बात है, मालूम है, याद आया, बस स्टैंड पे हुआ, मेरे को याद है, 20-25 दिन या 1 महीना पहले की बात है। ऑटो वाला भी ड्रंक था उसमें, उधर आरटीसी वालों से झगड़ा हुआ, कुछ तो झगड़ा हुआ। तो हम लोग पहले क्या करना है, अपने आप से कोई गलती ना हो वो देखना है। कुछ भी चोरी का इन्फॉर्मेशन आता है, कोई भी तलवार मर्डर करके या कुछ भी आपको थोड़ा भी इन्फॉर्मेशन आता है, क्योंकि आप लोग घूमते रहते, आपको इन्फॉर्मेशन रहता, तो वो इन्फॉर्मेशन आप दे, तो हम लोग क्या कर सकते हैं, आदिलाबाद में क्राइम खत्म तो पॉसिबिलिटी नहीं होता, बट एटलीस्ट जितना कम हो सके उतना कम कर सकते। ఉపాధ్యాయ అర్హత పరీక్ష బుధవారం నుండి ప్రారంభం కాగా నలంద కళాశాలలో ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం మధ్యాహ్నం వేళల్లో 2 సెషన్ల వారీగా పరీక్షలను నిర్వహించగా అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ బుధవారం నుండి ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పట్టణ శివారులోని నలంద కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఉదయం మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు జరిపారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థులను అరగంట ముందు నుంచే లోనికి పంపించారు. అభ్యర్థుల హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోనికి అనుమతించారు. కాగా ఉదయం పరీక్షకు 100 మందికి గాను 82 మంది హాజరై 18 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 100 మందికి గాను 79 మంది హాజరై 21 మంది గైర్హాజరైనట్టు పరీక్షల నిర్వాహకులు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసి మరికొంతమందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందిరానగర్లో ఈగ విజయలక్ష్మి వీరాంజనేయ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ హెల్తీ ఫుడ్ యూనిట్ను కలెక్టర్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలు గ్రూపులుగా ఏర్పడి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ఇందిరానగర్లో ఈగ విజయలక్ష్మి వీరాంజనేయ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ హెల్తీ ఫుడ్ యూనిట్ను కలెక్టర్ ప్రారంభించారు. మైదా, చక్కెర లేకుండా తయారు చేసిన బిస్కెట్లు, లడ్డూల గురించి అడిగి తెలుసుకుని మిషనరీని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, మెప్మా డిఎంసి శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, టీఎంసీ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నమో నారాయణే నమో నమః. ఆటోమేటిక్గా 180కి పోతాయి. 20 minutes తప్పకుండా డైలీ 6600 బాక్స్ డైలీ బిస్కెట్ ఇక్కడ వచ్చేసి 5 బాటిల్స్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన బిస్కెట్లు, లడ్డూలు అందించడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తుండడం పట్ల అభినందనలు తెలిపారు. మెప్మా ద్వారా అందిన రుణంతో పాటు మరికొంత సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని వృద్ధి చేశారని, ప్రస్తుతం 100 మంది వరకు ఉపాధి పొందడం గొప్ప విషయమని అన్నారు. ఆహార పదార్థాల తయారీలో అనుభవం ఉన్నవారికి మరింత శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఏవైతే ప్రొడక్ట్స్ తయారు అవుతున్నాయో ఆ ప్రొడక్ట్స్ చాలా హెల్దీ ప్రొడక్ట్స్. ఎందుకంటే మిల్లెట్ కానీ, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత ఈ నువ్వులు కానీ, రాగి కానీ, అంటే అన్ని రకాలు ఏవైతే ఈ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో సో వాటిలో బిస్కెట్స్ కానీ, లడ్డూస్ కానీ అవి అన్నీ తయారవుతున్నాయి. నో మైదా, నో షుగర్. అది వాళ్ళది ఒక చాలా మేజర్గా ఛాలెంజ్ తీసుకొని ఈ యూనిట్ ఇప్పుడు పెంచడం జరిగింది. సో దాంట్లో మనం PMEGP మనం ఈ స్కీమ్ ద్వారా కానీ, లేదు మెప్మా సంబంధించిన బ్యాంక్ లోన్ ద్వారా కానీ, తర్వాత వాళ్ళు సొంత ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టి ఈ స్కీమ్ పెంచడం జరిగింది. గతంలో వాళ్ళు ఒక 70 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా ఒక మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఏవైతే MSME యూనిట్ మన జిల్లాలో ఇది చాలా ఒక మంచి పేరు కూడా యూనిట్కి ఉంది. ఇప్పుడు ఈ యూనిట్ వల్ల, కొత్త యూనిట్ వల్ల ఇంకా 30 మహిళలకి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి వారు ఓనర్స్కి కానీ, వారి ఎంప్లాయీస్కి కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ADB న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు MS కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform.
We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వాములను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రులను కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. జిల్లాలో పార్టీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. మంత్రులు ఆదిలాబాద్ రాజకీయ స్థితిగతులపై ఆరా తీశారు. భీంపూర్ మండలం గుంజాల గ్రామంలో కలెక్టర్ రాజర్షిషా బుధవారం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుతో పాటు పీఎం జన్మన్ శిబిరం, వైద్య శిబిరాన్ని పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. భూభారతి ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, చట్టం పనితీరుపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. భీంపూర్ మండలం గుంజాల గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులు అందించిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేశారు. అదేవిధంగా పీఎం జన్మన్ శిబిరాన్ని పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గ్రామస్తులు కలెక్టర్కు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. హెల్త్ క్యాంపును పరిశీలించి సికిల్ సెల్ తదితర వివరాలను ఆరా తీశారు. టీబీ స్క్రీనింగ్, ఆయుష్మాన్ భారత్ సేవలను పిహెచ్సి వైద్యులు నిఖిల్ రాజ్ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు రైతులు తమ సమస్యలను విన్నవించగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత, తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ సాధన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా పొలం బాట కింద పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
గ్రామంలో ప్రతి ఒక్కరూ అవసరమైన ధృవపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పొలాల్లో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం నుండి అందే పథకాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఒక ఊరికి వచ్చి మళ్ళీ అక్కడ ఉన్న సమస్య తెలుసుకొని మళ్ళీ చాలా వరకు ఇక్కడే పరిష్కారం చేయాలి. ఆ ఆసక్తితో మనం అందరము ఇక్కడే రావడం జరిగింది. ఇందాక మీ ఊరు పెద్దలు గాని ఎంఆర్ఓ గాని ఒక 2-3 అంశాల పైన చర్చ చేసిండ్రు. ఒకటేమో భూ సమస్య గురించి నేను గతంలో బీపూర్ మండల్లో రెవెన్యూ అవగాహన సదస్సులు కార్యక్రమం కూడా చేసేటప్పుడు దీని గురించి చర్చ అయింది. సో ఏవైతే మనం సీలింగ్ భూమి ఉన్నాయో, సీలింగ్ భూమిలో నాకు తెలిసిన వరకు 1300 ఎకరాలు ఉన్నాయి. 1300 ఎకర్లో ఒక 800 ఎకర్కి ఆల్రెడీ సీలింగ్ పట్టా కూడా అయినాయి. ఇంకా 500 నుంచి 600 ఎకరులు మీరు అందరూ కాస్తూ చేస్తున్నారు, కానీ పట్టాలు రాలేదు. అది ఒక చాలా అంటే ఇంపార్టెంట్ సమస్య ఉంది. దానికి తప్పకుండా మనం ఏదో విధంగా పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఇక్కడ గ్రామంకి వస్తే అంటే ఒక ఏం క్లారిటీ వచ్చింది అంటే ఎవరైతే యజమానులు కానీ ఎవరైతే భూస్వామి ఉన్నారో వారు కూడా అంటే ఈ సమస్య సాల్వ్ చేయడానికి కొంత అనుకూలంగా ఉన్నారు. అట్లా ఒకటి మాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో మళ్ళీ అది ఎల్ఆర్ఐటి ట్రిబ్యునల్ అంటే మీకు జస్ట్ చెప్తున్నాము, ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఇట్లా ఏవైతే పెద్ద భూమి ఉన్నాయో దానికి ఒక కరీంనగర్ లో మాకు ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ లో ఇది ఒక కేసు నడుస్తా ఉంది. కానీ అది కేసు ఏ విధంగా మనం పరిష్కారం చేయాలి దానికి తప్పకుండా మనం స్టడీ చేస్తాము. ఇప్పుడు ఈ ఒక 3-4 డేస్ లో 3-4 రోజుల్లో ఈ రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో పూర్తి అవుతాయి. దాని తర్వాత ఇట్లా ఏవైతే చాలా పెద్ద భూ సమస్య ఉన్నాయో దానికి ప్రత్యేకంగా ఫస్ట్ దృష్టి పెట్టి అవి సమస్య చేయడానికి మనం ఒక చర్య తీసుకుంటాము, మీ అందరికీ తెలియజేస్తున్నాము. తలమడుగు మండలంలోని పలు విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ ఏడీ రామకృష్ణ పరిశీలించారు. ఆయా దుకాణాల్లో రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పంట సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడకుండా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని వ్యవసాయ శాఖ ఏడీ రామకృష్ణ సూచించారు. తలమడుగు మండలంలోని విత్తన షాపు దుకాణాలు, సహకార సంఘాల ద్వారా అందిస్తున్న రసాయన ఎరువుల షాపులలో రిజిస్టార్లను ఆయన పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డితో కలిసి దుకాణాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తలమడుగు సహకార సంఘం సీఈఓ శ్రీనివాస్, ఏఈఓలు రమేష్, సతీష్, సిబ్బంది రమాకాంత్, సత్యనారాయణ, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీ రామకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు అవసరమయ్యే రసాయన ఎరువులు సహకార సంఘం ద్వారా ఆయా గ్రామాలలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మోతాదుకు మించి రైతులు రసాయన ఎరువులు వాడకూడదని తెలిపారు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఒకే రకమైన విత్తనం కాకుండా 3-4 రకాల విత్తనాలను విత్తుకుంటే దిగుబడుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. విత్తన షాపులో తప్పకుండా బిల్లు రసీదు తీసుకొని వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఎవరైనా అధిక ధరలకు విత్తనాలను అమ్మితే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఇక్కడ ఎరువులు కూడా డిఏపి కానీ యూరియా కానీ అన్ని రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి షార్టేజ్ లేదు. కాబట్టి రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకోగలరు, అంతే కదా. రైతులు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఎంత మోతాదులో ఆ పంటలకు అవసరం ఉన్నాయో అన్నీ తీసుకొని పోయి బ్యాలెన్స్డ్గా చేసుకుంటే మంచిది. లేకుంటే అనవసరంగా డబ్బులు దండగా మరియు ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. విత్తనాలు కూడా ఎవరో చెప్పిందని చెప్పి మీరు టెన్షన్ పడి ఏదేదో కొన్ని పెట్టద్దు. మీకేదో అనుభవంతో పక్క రైతులను అడిగి ఏది బాగుంటుందో, మీ భూమికి ఏది సూట్ అవుతుందో అదే పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆదిలాబాద్లో ఫ్లెక్సీ దుకాణాలను మూసివేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు నరేష్ అన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. పెరిగిన ముడి సరుకులు, జీఎస్టీ వల్ల యూనిట్ల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఇందుకు అనుగుణంగానే ఫ్లెక్సీలకు నూతన ధరలు నిర్ణయించడం జరిగిందని ప్రజలు సహకరించాలని కోరారు. అవి ఒక యూనిట్ 20 లక్షలతో స్థాపించబడింది మరియు మెయింటెనెన్స్కు కనీసం నెలకు 50,000 నుండి 80,000 వరకు ఖర్చు జరుగుతుంది. కానీ సరైన ధరలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఫ్లెక్స్ ప్రింటర్స్ యూనిట్స్ వారు ఉన్నారు. కొంతమంది వ్యక్తులు ఒక షాప్లో బాకీ తీసుకొని అక్కడ పూర్తిగా ఒక 50,000 నుండి ₹1,00,000 వరకు బాకీ తీసుకొని ఇతర షాపులకు వెళ్ళి మరియు అక్కడ తీసుకోవడం, అలా అందరి దగ్గర 20 ఫ్లెక్స్ ప్రింటర్స్ వారి దగ్గర తీసుకుంటూ అదొక బిజినెస్గా మార్చుకున్నారు. అలాంటి వారికి
ఫ్లెక్సీలు నిషేధించడానికై మరియు కొంతమంది వ్యక్తులు హోర్డింగ్స్ పెట్టుకుంటూ విచ్చలవిడిగా హోర్డింగ్స్ని చౌరస్తాలలో ఏర్పాటు చేసుకుంటున్నారు. వారు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ వారికి ఎటువంటి యూనిట్స్ లేవు. అటువంటి వారిని యూనిట్స్ నుండి ప్రింట్ ఇవ్వకుండా నిషేధించడం జరుగుతుంది. తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన నాయిని సుదర్శన్ ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. తాను ఉమ్మడి జిల్లా దడువాయి సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈకో ప్యూర్ శానిటరీ ప్యాడ్స్ యూనిట్ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా ఋతుక్రమం సంబంధిత అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచన. జిల్లాలో తొలిసారిగా అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ సేవల ప్రారంభం. ఆటోలకు క్యూఆర్ కోడ్లను అందించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు స్పష్టీకరణ. క్యూఆర్ కోడ్ వినియోగాన్ని వివరిస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎస్పీ. భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం. గుంజాల గ్రామంలో పర్యటించి రెవెన్యూ సదస్సును పరిశీలించిన జిల్లా పాలనాధికారి. పీఎం జన్మన్ శిబిరం హెల్త్ క్యాంప్ను సందర్శించి సిబ్బందికి సూచనలు చేసిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.